పిల్లది ఎంత నాజూగ్గా చురుకలు వేసి వెళ్ళిపోయింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎంతైనా రామచంద్రయ్య కూతుళ్ళు సొమ్మాసించే మనుషులు కాదు. చచ్చా, నేను వాళ్ళని పొగట్టమేమిటి? గ్రానీ, గ్రానీ, అర్జెంటుగా బయలుదేరు. అర్జెంటుగా బయలుదేరాలా? ఎక్కడికి రా? పీఠాధిపతుల వారి ప్రోగ్రాం మారింది. రిటర్న్ ఇక్కడికి రారట. రాత్రికి వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. అపాయింట్మెంట్ లేకుండా అంత జనంలో మన కలవలేవురా. నేను పియ్యతో మాట్లాడాను. ఎంత మాట్లాడినా ఈ హడావుడి దర్శనం అంత తృప్తిగా ఉండదురా. అంతగా వారి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటే ప్రత్యేకంగా మనం పిలిపిద్దాంలే. వచ్చినప్పుడు వదిలేసి తర్వాత పిలిపిద్దామంటావేంటి? వారు మళ్ళీ ఇప్పట్లో రారట. పోనీ నీకు కుదరపోతే నేను స్వర్ణ వెళ్ళొస్తాంలే. అది వ్రతం చేసి అలసిపోయిందిరా. దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? గ్రానీ, వ్రతం చేసిన పుణ్యం, స్వాముల వారిని కలిసిన పుణ్యం ఒకేసారి. ఇంకా మంచిది. నువ్వు కాదనకు. సరేరా, నీ ఇష్టం. నీ మతం నీదే గాని నా మాట వినవుగా. స్వర్ణ, అమ్మా స్వర్ణ. వస్తున్నామమ్మా. ఏంటమ్మమ్మా? వీడు స్వాముల వారి ఆశీర్వాదం అని తెగ ఆరాట పడిపోతున్నాడు. వెళ్ళరాపో. ఇప్పుడా? ఇప్పుడే. ఏం రావా? అది కాదు. నేనెంత చెప్పినా వాడు వినిపించుకోవట్లేదమ్మా. నన్ను కూడా రమ్మని ప్రాణం తీస్తున్నాడు. నా వల్ల కాదురా అంటే పోనీ మేము వెళ్ళొస్తాం అంటున్నాడు. కాస్త ఓపిక చేసుకుని వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. అలాగే అమ్మమ్మా. వీడు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. పర్వాలేదులేమ్మమ్మా. పోను పోను అన్ని తనే అర్థం చేసుకుంటాడు. పిల్లలు చంకెక్కినప్పుడే తల్లి మోసిన బరువు తండ్రికి అర్థం అవుతుందంటారు. బాగా చెప్పారు. కావాలని కను ఇంకా బాగా అర్థమవుతుంది. మీ వాకు ఫలిస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఒక్కటే నిల్, మళ్ళీ డబుల్ వాక్. చాలా చేస్తున్నావే. పద చెప్తా. కదలమే. చాలా తొందరపడుతున్నావే. ఒక్క నిమిషం, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి? ఇట్టాడికి వెళ్తున్నా? ఏ వెళ్ళకూడదా? దారి మూసేశారా లేక వన్ వే ఏమన్నా పెట్టారా? ఒక విధంగా అలాంటిదే. మా చేతికి ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా? అలాగా? కంగ్రాట్స్ చెప్పండి. చెప్తాలే గాని ఇటెక్కడికి వెళ్తున్నా? ఈ వీధిలో ఓ చిన్న పని ఉంది. పని ఉంటే ఆ పని మాత్రం చూసుకుని వెళ్ళు. అంతేగాని మా ఇంటికి వెళ్ళటం, సీత మాట్లాడటం చేయకో. అదేంటండి, పరిచయం ఉన్న వాళ్ళని పెళ్ళైనా పలకరిస్తాం. మీరేంటి ఎంగేజ్మెంట్ అయింది వెళ్ళొద్దు పలకరించొద్దు అంటారు? ఇగో, పలకరింపులతో అయిన ప్రమాదాలు మర్చిపోయావా బాబు? మళ్ళా అలా అడుగుతావేంటి? తిన్నగా ఇల్లు తిన్నగా రా, అంతేగాని అటు ఇటు తొంగి చుట్టాలు పెట్టుకోమాక. చిత్తం. తమరు దయచేయండి. వెళ్ళండి. అమ్మా సీత, సీత, అమ్మా త్వరగా రామ్మా. వస్తున్నాను. వదిలి గారు ఫోన్ చేసి చెప్పారు, అబ్బాయిని పంపిస్తానన్నారు. అమ్మా నేను వెళ్తాను కదా, మధ్యలో అతనెందుకు? పంపిస్తున్నానంటే వద్దని చెప్పమంటావా? అదిగో అబ్బాయి వచ్చాడు. ఈడేమో ఇటు వచ్చాడు, సీతామ ఇంట్లో ఉంది. అసలు విషయం అవును, అసలు ఈ రఘురాంగాడికి ఈ ఈదిలో ఏం పని? కొంపదీసి మన ఇంటికి వెళ్ళలేదు కదా?
ఏదదే ఉప్మాలో ఏరుసేన పప్పుల గురించి వచ్చి మంచి ఛాన్స్ మిస్ అయ్యానే. ఆడొచ్చాడు అంటే నారదముని వచ్చినట్టే, మనకింకా ఫుల్ మీల్స్. ఒకసారి వెళ్ళి చూస్తే పోలా, అసలు ఏం జరుగుతుందో ఏంటో కథంతా తెలుసుద్ది. నేను ఆ బైక్ మీద వెళ్ళను. కట్టుకోబోయేవాడేగా, వెళ్తే తప్పేంటి? కట్టుకున్న తర్వాత సంగతి వేరు. ఇప్పుడు బండి మీద రాదట అని ఎలా చెప్పగలనే? అది స్కూటీ మీదే వస్తుందని చెప్పు. బాధపడడా? ఊరేగుతూ వెళ్ళడం నాకిష్టం లేదు. నలుగురు ఇప్పుడు మరో రకంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా పెళ్లి జరిగేది అతనితోనే కదా. అనవసరంగా మొండికేసి అవతలి వాళ్ళు బాధపడేలా చేయకో. ఎందుకమ్మా బలవంతం చేస్తావు? బలవంతం చేయడం లేదే, బతిమిలాడుకుంటున్నానమ్మా. నా మాట విని వెళ్ళిరా తల్లి. ఉం? పదమ్మా, పద. ఉం. వెళ్ళమ్మా సీత. వెళ్ళొస్తామా ఆంటీ? అలాగే. వదినా 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 నిన్నే. ఏంటయ్యా, వేరుశనగ పప్పు తెచ్చావా? అందుకే వెళ్ళింది, కానీ శకునం బాగలేక తిరిగి వచ్చేసా. శకునం బాగోలేకొచ్చావా? ఏం జరిగింది? ఏదో జరిగిందిలే గాని, ఆ రఘురంగాడు ఏమన్నా మన ఇంటికి వచ్చాడా? రాలేదే. ఎందుకు? అది వెళ్తంటేను అచ్చం అతనిలాగా ఉంటే ఎదురొత్తేను అతనేమనుకున్నా. అలాగా? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? ఇంకా నయం, కంట్లో పడలేదు, కొంపలు ఆర్పేవాడు. అమ్మా సీత, సీత. అదెందుకు? ఇప్పుడు దాంతో నీకేం పని? ఏదో పని ఉంది, అన్ని నీకు వివరంగా చెప్పాలేంటి? ఎందుకు అని అడిగా, చెప్పు. సర్లే చెప్తా గాని, సీత లేదా? లేదు, బయటికి వెళ్ళినట్టుంది. బయటికంటే ఎక్కడికి? నాకేం తెలుసు? ఎవరెవరు వెళ్ళారు? పంపతీసి ఆ రఘురావు సీత కలిసి వెళ్ళారా ఏంటి? ఇదిగో చేతిలో ఏముందో చూసావా? రాత్రే చెప్పానుగా, కొట్టానంటే దీనికి చొట్టా, నీకు బొప్పే. గుర్తుంచుకో. ఛ! ఇదేంటి సత్తు తేపాలు చూపించి మిలిటరీ గన్ చూపించి బెదిరించాడు, నన్ను బెదిరిస్తుందేంటి? నేను బయటికి వెళ్ళా, సీత ఇంట్లో ఉంది, ఆడు ఎదురు పడ్డాడు, నేను ఇంటికి వచ్చా, సీత బయటికి వెళ్ళింది, ఆడేమయ్యాడు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. సారీ అండి, ఏదో ఆలోచిస్తున్నాను. కొత్త ఆలోచనలు ఏముంటాయి? నీ ఆలోచనలు నాకు తెలిసినవేగా. కాఫీ తాగి వెళ్దామా? దీని గురించేనా ఇందక్కడి నుంచి ఆలోచించేది?
నేను ముందే చెప్పాను నీ ఊహలకి అనుగుణంగా బతకను, నా నిర్ణయం ప్రకారం బతుకుతాను అని. కాఫీ తాగడం కూడా తప్పేనా? నాకిలా కలిసి రావడం కూడా తప్పే అనిపిస్తుంది. ఇలా అయితే మీరు అనుకునే దాపరికం బయటపడిపోతుంది. అంతా నీ మీదే ఆధారపడుంది. మా వాళ్ళు బాధపడితే మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఏంటి బావా, ఎవరో పీఠాధిపతుల స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి ఈ కొండ దగ్గర తీసుకొచ్చావేంటి? స్వామివారు ఇక్కడే కైలాసగిరి పూజ చేస్తున్నారు. పదా కైలాసగిరి పూజ? పదా. ఎవ్వరూ జనం లేరు. అంతా స్వాముల వారి దగ్గరే ఉన్నారు. అలాగా? ఆయన చాలా మహిమున్నోడా? ఆ, ఆయన ముందు నిలబడితే ఎవరైనా అబద్ధం ఆడకుండా అన్ని నిజాలు టక టక చెప్పేయాల్సిందే. అబ్బో. పద. ఉమ్. చిలక, చిక్కావు. ఎలా ఏంటో ఇంటికెళ్ళాక తెలుస్తుంది నీ ప్రేమ డ్రామా కడుపు కథ. ఏరి బావా, ఇక్కడెవ్వరూ లేరు, స్వామివారు లేరు. కనిపించట్లేదా? నీకు కనిపిస్తున్నారా? అంటే నా దగ్గర ఏ కల్లా కవ్వటం లేదన్నమాట. అందుకే నాకు కనిపిస్తున్నారు. నీకు కనిపించడం లేదంటే నీవన్నీ అబద్ధాలే అని అర్థం. ఆహా, ఏం చెప్పావు బావా? స్వామివారి ముందు ఎవరైనా అన్ని నిజాలే చెప్తారన్నా? నువ్వేంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? ఏయ్, అతి తెలివితేటలు చూపించుకో. ఇక్కడ నన్ను ఆపడానికి తాతయ్య, నిన్ను సపోర్ట్ చేయడానికి గ్రానీ లేరు. ఎక్స్ట్రాలు చేయకుండా ఫ్యాక్ట్స్ చెప్పు. లేదంటే చూడొకసారి, కిందికి చూడు. తోసానంటే బాడీ ఎవరిదో కూడా ఎవరు గుర్తుపట్టలేదు. అంటే ఏంటి బావా, నన్ను ఇక్కడి నుంచి తోసి చంపేస్తావా? ఎస్, నువ్వు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా చంపేస్తా. అయ్యో బావా, ఎందుకా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఎంతైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా నా ప్రేమకి నువ్విచ్చే విలువ? పిచ్చి ప్రేమని పిచ్చితనంగా చూస్తావా? షటప్. మళ్ళీ అవే అబద్ధాలు ఆడకు. నిజం చెప్పు. నాకు నిజం కావాలి, అంతే. నేను చెప్పేది నిజమే కదా బావా? విసిగించక స్వర్ణ. నువ్వు నిజం చెప్తావా చెప్పవా? చెప్పకపోతే నన్ను ఇక్కడి నుంచి నెట్టి చంపేస్తానంటావు, అంతేనా? అంతే. బావా, నాకు తెలియక అడుగుతాను, నా అబద్ధాలని నీకు తెలుసు కదా? నన్ను చంపితే నీకొచ్చే లాభం ఏంటి? నన్ను బయటికి తీసుకొచ్చింది నువ్వు. ఇంటికి వెళ్ళాక గ్రానీ ఏదిరా స్వర్ణ అంటే ఏం చెప్తావు? బావా, నాకు తెలియక అడుగుతాను, నా అబద్ధాలని నీకు తెలుసు కదా? నన్ను చంపితే నీకొచ్చే లాభం ఏంటి? నన్ను బయటికి తీసుకొచ్చింది నువ్వు. ఇంటికి వెళ్ళాక గ్రానీ ఏదిరా స్వర్ణ అంటే ఏం చెప్తావు? ఇవాళ కాకపోతే రేపైనా శవమై నీ తప్పు నేను బయట పెడతా. అప్పుడు నీకు ముందు జైలు, ఆ తర్వాత బెయిలు. సొసైటీలో ఓ లెవెల్ నోడివి. పెళ్ళాన్ని చంపినోడు అని అంటే ఫ్రీగా హ్యాపీగా తిరగలవా? అదంతా నువ్వు నిజం చెప్పకపోతే కదా. అసలు నేను ఎలా చెప్తానో నువ్వు అనుకుంటున్నావు? చెప్తే నేను కూడా నీలా బతకాల్సి వస్తుంది కదా బావా. సో చెప్పను కాక చెప్పను.
ఇప్పుడు నన్ను నెట్టేస్తానంటావు. కమాన్ బావా, నెట్టే. నెట్టి చంపే. నెట్టే బావా, చూస్తావేంటి? నెట్టే. నన్ను చంపితేనే నీ మనసుకి తృప్తిగా ఉంటుందనుకుంటే రా బావా, రా చంపే. నెట్టే బావా, నెట్టే. చంపే బావా, నెట్టే బావా, నెట్టే చంపే. ఏయ్, ఏయ్. ఏంటి పెద్ద చావంటే భయం లేని దానిలో మాట్లాడుతున్నావు? లేదు బావా, నాకు అస్సలు లేదు. నేను ప్రేమకి విలువిచ్చేదాన్ని, చావుని లెక్క చేయను. నువ్వు బెదిరిస్తున్నావని మనసు చంపుకొని అబద్ధాలు చెప్పి నా పవిత్ర ప్రేమకు కలంకం రానివ్వను. ఏ ఇప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయకు. పెద్ద పెద్ద పదాలు, భారీ డైలాగులు చెప్పకు. నీ దొంగ మాటలు నిజమైపోవు. లేని ప్రేమ పుట్టుకురాదు. ఓవర్ యాక్షన్ ఏంటి బావా? ఇట్స్ న్యాచురల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాక్ట్. మన ప్రేమ నిజం. నన్ను బెదిరించి అబద్ధాలు చెప్పించుకో. నన్ను చంపి మానసిక క్షోభ అనుభవించుకో. నేను పోయాక నువ్వు పిచ్చోడు అవుతావని ఆగుతున్నాను. లేకపోతే నువ్వు చంపడం ఏంటి బావా? నేనే దూకి చచ్చిపోయేదాన్ని. ఏంటిది ఇలా రివర్స్ డ్రామా ఆడుతుంది? ఎలాగైనా నిజం కక్కించాలి. చూడు, నాకు నిజం కావాలి. అప్పుడే నా మనసుకు ప్రశాంతత. నువ్వు చెప్పకపోతే నిన్ను నెట్టేయడం కాదు, నేనే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. బావా, బావా, ఏంటి బావా ఇది? బావా, ఆగు బావా. ఏంటిది? వదులు, వదులు, వద్దు బావా. బావా, నా మాట విను. వదులు, నేను చచ్చిపోతా. వదులు. బావా, ఏంటి బావా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నువ్వు నాకు అన్యాయం చేసి నాతో కలిసి ఉండటం నేను భరించలేకపోతున్నా. వదులు. వద్దు బావా. బావా, నా మాట విను. వదులు, నేను చచ్చిపోతా. వదులు. బావా, ఏంటి బావా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నువ్వు నాకు అన్యాయం చేసి నాతో కలిసి ఉండటం నేను భరించలేకపోతున్నా. దీనికన్నా అదే బెటర్. మనశ్శాంతంగా ఉంటుంది. మామూలుగా మనిషి పోతే ఆత్మశాంతి కోరి ప్రార్థనలు చేస్తారు, మౌనం పాటిస్తారు. అలాంటిది అసంతృప్తితో పోతే ఆత్మశాంతి ఎలా ఉంటుంది బావా? ఏయ్, ఏంటే నేను చస్తానంటే నీకు తమాషాగా ఉందా? దీన్ని బట్టే తెలుస్తోంది నీ ప్రేమ వ్యవహారం నీ కడుపు నాటకం. బావా, నా తెలివితేటలు నీకు తెలియకపోవచ్చు కానీ నీ పిరికితనం నాకు బాగా తెలుసు. కసి పెంచుకుంటే కక్ష సాధించాలనుకుంటే చిట్ట చివరికి నన్ను గబాల్న నెట్టేసి చంపేయగలవు. నేనుగా నా నోటితో చెప్తే నువ్వు ప్రశాంతంగా ఉంటానంటున్నావు కాబట్టి అందుకే చెప్తున్నాను బావా. చెప్పు. నీకోసం చెప్తున్నాను, విను. ఆ, చెప్పు. ఆ, చెప్పు, చెప్పు. చెప్పు, చెప్పు. ఫస్ట్ చాప్టర్. మన ప్రేమ అబద్ధం, 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 మన ప్రేమ సెకండ్ చాప్టర్ పెళ్లి. అది ఆ ఫోటోల ద్వారా జరగడం. అందులో పెళ్లి నిజం, ఫోటోలు అబద్ధం, 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 ఫోటోలు అబద్ధం. ఇక థర్డ్ చాప్టర్. నువ్వు నన్ను వదిలించుకోవడానికి లాయర్ల దగ్గరికి తిరుగుతున్నావు కాబట్టి నేను ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. 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 సరేనా? చాలా బావా. లాస్ట్ లో ఒక చిన్న మాట. పిచ్చి బావా, నువ్వు మీ గ్రాని నన్నేమీ చేయలేరు. ప్రతి దానికి నా దగ్గర కౌంటర్స్ ఉన్నాయి. ఇదిగో